శంకరాచార్యుల వారు ఓ తమాషా చేశారు. అమ్మ పార్వతి, నీ భర్త ఉన్నాడు శివుడు, ఆయన దగ్గర ఏం గొప్పతనం ఉందని ఆయన చేపట్టావు అన్నాడు ఆయన. చితాభస్మాలేపక, ఆయన కాష్టంలో బూడిద పూసుకుంటాడు. పాప వీళ్ళంతా పాండ్స్ పౌడరు ఇంకోటో పూసుకుని ఒళ్ళంతాను మనిషి నల్లగా ఉన్న శుభ్రంగా ఇంత పౌడర్ పూసుకుని పిశాచంలో రావచ్చు ఉపన్యాసానికి. అందరూ మంచి మంచి గంధాలు పూసుకుంటారు, ఆయన పాపం కాష్టంలో బూడిద పూసుకుంటాడు. గరళం వశనం, పోనీ ఆహారమా, అందరూ మంచి మంచి పులిహార దద్దోజనం కట్టు పొంగలి ఇవన్నీ తింటూ ఉంటే ఆయన విషం తిని కంఠంలో పెట్టుకున్నాడు. అది కూడా పూర్తిగా మింగడు, పైకి అక్కడు, కంఠంలో పెట్టుకుని విషమే ఆహారంగా స్వీకరించాడు. పోనీ మంచి బట్టలు ఉన్నాయా, కనీసం పద్మాకర్ గారు కూడా అంచు పంచి కట్టాడు, ఆయనకు అంచు పంచి లేదు పాపం. దిక్పట ధరగా, దిక్కులే వస్త్రం అంటే బట్టలు లేవని అర్థం అండి. దిక్కులు 4 వస్త్రం అంటే అర్థం ఏమిటి, ఆయన ఏ బట్టలు లేకుండా గొడ్డి పువ్వు తిరుగుతున్నాడు అని అర్థం. ఆ మాట అనలేక దిగంబరహ అన్నారు. దిక్కులే అంబరముగా కలవాడు, దిక్కులు వస్త్రముగా కలిగినవాడు. పోని కొంతమంది చూడండి, చక్కగా ఆదివారం వచ్చిందంటే టిక్ టిక్ అని కత్తిరించుకొని అందంగా డ్రై చేయించుకొని గిరదాల చుట్టూతో కనబడతారు. ఈ మధ్యన ఆడవాళ్ళు అయితే ఇలా విడబోసుకొని పూర్వకాలంలో మొగుడు పోయినప్పుడు విరబోసుకున్నట్టుగా తిరుగుతున్నారు. పోనీ ఈయన అది లేదు, జుట్టు లేదు, ఏమీ లేదు, అందంగా క్రాఫ్ట్ చేయించుకోవడం లేవు జటాధారి, అట్టకట్టేసిన జడలతో ఉంటాడు. ఈ జడలన్నీ అట్టకట్టి ఎర్రబడిపోతే ముడేసు తిరుగుతున్నాడు. ఇక ప్రపంచంలో ప్రతి ప్రాణి అంతో ఎంతో మెడలో బంగారం గొలుసు వేసుకుని తిరుగుతూనే ఉంటాడు. ఈ మధ్యకాలంలో అందరి మెడలో గొలుసులే, మగాళ్ళకు కూడా గొలుసులేనండి, ఇంతంత గొలుసులు వేసుకుని బలి తిరుగుతున్నారు అనమాట. టింకరం కన్నా మెడలో లేదనుకోండి. కానీ ఈయన ఏమంటున్నాడు, నీ భర్త శివుడు ఉన్నాడే, ఆయన మెడలో ఒక్క గొలుసు లేదు. కంఠే భుజగపతిహారి, మెడలో కేవలం బుస్సు అని మీదకి వచ్చే పాములే హారంగా వేసుకున్నాడు ఆయన. అసలు పాములు హారంగా వేసుకుంటే ఎంత సుఖమో తెలుసా? గొలుసు వేసుకుంటే ఏ బస్సు అయినా ఎక్కుతుంటే ఎవడన్నా కత్తిరిస్తాడు. అదే పాములు వేసుకెళ్ళండి మీరు, సమాయించి తాచు పాములు వేసుకుని ఒక్కడ పొరపాటును కూడా, అసలు ఆడవాళ్ళంతా ఈ పని చేయండి, పాముల్ని పెంచి ఆ పాములు మెడలో వేసుకెడితే ఇక అవతల వాడు గెజగెజలు ఆడిపోతాడు. మళ్ళీ జీవితంలో వాడు పిక్ పాకెట్ ఉంటాడు. ఇక్కడ అదేంటి చైన్ స్నాకర్స్ ఉంటారు ఇక. అందువల్ల మీ ఆయన మొత్తం మీద కంఠే భుజగపతిహారి, పశుపతి, పశువులకు అధిపతి. పోని ఏదో ప్రజల్ని పరిపాలించటం లేదు, పశువులకు అధిపతి. కపాలీ, చేతిలో కపాలం పట్టుకొని అది భిక్షాపాత్రగా చేసుకుని ముష్టెత్తుతున్నాడు, అన్నం అడుగుతున్నాడు. భూతేశ, భూతాలకు అధిపతి. ఇవన్నీ అవలక్షణములు. ఇలాంటి వాణ్ణి ఈ లోకంలో ఎవరూ పెళ్లి చేసుకోరు, కానీ నీవు వివాహం చేసుకున్నావు. దాంతో ఆయన ఏమైంది, ఇన్ని అవలక్షణములు ఉన్నప్పటికీ భజతి జగదీశైక పదవీ, సమస్త లోకములను పరిపాలిస్తున్నాడు ఆయన. కేవలం ఒక పదవి కదట, జగత్ ఈశ ఏక పదవీం భజతి. సమస్త లోకాలకి తానొక్కడే ఈశ్వరుడై అధిపతి అయి పరిపాలిస్తున్నాడు. ఇన్ని లోకాల్ని పరిపాలిస్తున్నాడు. ఏది, ఇన్ని లక్షణములు కలిగిన వాడు. అవలక్షణములు కలిగి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. ఎందువల్ల, భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. ఓ భవానీ, ఓ పార్వతి, త్వత్ నీ యొక్క పాణిగ్రహణ, చేతిని పట్టుకున్నాడు, పాణిగ్రహణం చేశాడు, పెళ్లి చేసుకున్నాడు నిన్ను. దానివల్ల వచ్చిన ఫలితం తత్పరిపాటి ఫలం. నీ చేతిని పట్టుకున్నాడు, పాణిగ్రహణం చేశాడు, దాంతో ఆయనకి ఎంత యోగం వచ్చిందో, ఎంత మార్పు వచ్చిందో. ఈ లక్షణములతో ఉండి కూడా ఈశ్వరుడై ప్రభువై లోకాలని పరిపాలిస్తున్నాడు. ఆహా, నేను పెళ్లి చేసుకుని ఎలా మారిపోయాడు అన్నాడు ఆయన. ఇది అపరాధ క్షమాపణ స్తోత్రంలో శంకరాచార్యులు వారు చెప్పిన గొప్ప శ్లోకం. అంటే పార్వతీదేవి అడుగు పెట్టడం వల్ల, ఆవిడ చెయ్యి పుచ్చుకోవటం వల్ల శివుడికి ఆ శక్తి వచ్చింది, లేకపోతే ఆయన దగ్గర ఏమీ లేదుట. అలా కనపడుతుంది ఈ శ్లోకం. దీన్ని ఇంకో రకంగా ఉంది అసలర్థం. పైకిలాగా రాస్తాడు శంకరుడు. మనకి చూడడానికి కూడా శివుడు ఉట్టి ఎందుకు పనికిరాని వాడు కాబోలు, ఆ అమ్మని పెళ్లి చేసుకుంటే ఆయన లెవెల్ మారిపోయింది అనిపించవచ్చు. కానీ ఆయన ఏమన్నాడు, పార్వతిని భవానీ అన్నాడు. పార్వతి అల్లా, శైలజ అల్లా. శైలము అంటే కొండ, కొండ కూతురని తండ్రి పేరుతో పిలవలేదు. పార్వతి అంటే పర్వతరాజు కూతురని అర్థం, అలా పిలవలా. భవాని అంటే భవుని పెళ్ళామా, అంటే ఓ శివుడి పెళ్ళామా అన్నాడు. మళ్ళీ ఆవిడ అంత గొప్పదైనా, ఆవిడ వల్ల ఈయనకి ఇంత శక్తి వచ్చినా ఆవిడ అప్పటికీ మళ్ళీ భవుడి దగ్గరికి వస్తేరికి ఆయన భార్య ఏట. ఏమండోయ్,
నేను మీ పాదదాసిని గురువు గారు అంటుందిట. ఈ విధంగా భవానీ అవుతోంది తప్ప పార్వతి కాదట. పుట్టింటి పేరు పెట్టుకోవట్లేదట ఆవిడ. ఎంత గొప్ప మాట అండి. శైలజ లాంటి పదాలు వాడకుండా భవానీ అండంలో ఆవిడెప్పుడూ శివుడి భార్యగానే ఉంటుంది. తర్వాత ఇంకో అర్థం ఏంటనమాట, చితాభస్మాలేప అంటే కేవలం కాష్టంలో బూడిద పూసుకుంటున్నాడా? కాష్టంలో బూడిద ఎందుకు పూసుకుంటున్నాడు ఆయన? లోకంలో అందరూ సుగంధ ద్రవ్యాలు పూసుకుంటే ఈ ప్రాణుల మీద ప్రేమతో, నాయన శ్మశానానికి ఎవడు రాడరా, నేను వచ్చానురా, నీ శరీరాన్ని ఎవడన్నా స్వీకరిస్తాడా? కనీసం నీ పెళ్ళం కూడా మొగుడి యొక్క చితాభస్మం స్వీకరించదు. భర్త భార్యని, భార్య భర్తని శ్మశానానికి వెళ్ళాక గౌరవించగలరా? నిజంగా భార్యామడికి భర్త అంటే చాలా ఇష్టం అండి. ఏమండి మీరు లేకపోతే ఉండలేనంది. కానీ ఇప్పుడు తగలబెట్టాక ఆ బూడిద పట్టుకొచ్చి ఇంట్లో పట్టుకుంటుందా ఒక్క భార్యనా? ఇంట్లో అది క్యాష్ బాక్సులో, ఏది బీరువాలో, ఆ స్పెషల్ లాకర్లో వాళ్ళ ఆయన బూడిద పెట్టుకునే భార్యామడులు ఎంతమంది ఉంటారు? కాబట్టి భార్య కూడా భర్తని గౌరవించలేదు ఆ సమయంలో. భర్త భార్యని గౌరవించలేడు. ఒక్క శివుడు మాత్రమే ఎంతో ప్రేమతో రానాయన అని వాడి చితాభస్మాన్ని ఒంటికి పూసుకున్నాడు. మన బూడిద శివుడి శరీరానికి తగిలితే మనం ఏ స్థాయికి వెడతాం? శాశ్వత కైలాసానికి వెడతాం. అంటే మనల్ని విముక్తుల్ని చేయడానికి, మనల్ని తరింపచేయడానికి ప్రాణుల మీద ప్రేమతో ఈ దరిద్రపు చితాభస్మాన్ని ఒంటికి పూసుకుంటున్న అపార కరుణామూర్తిని అంతరార్థం. విషం పాలసముద్రం నుంచి పుడితే ఆ విషాన్ని చూచి లోకములన్నీ గజగజ వణిగిపోతూ ఉంటే, వాటి దెబ్బకి లోకాలు కాలిపోతూ ఉంటే ఎవ్వరూ రక్షించలేని స్థితిలో ఆ విషాన్ని చేతిలోకి తీసుకుని గుటుక్కుని మింగి గొంతుకు దగ్గర పెట్టుకున్నాడు ఆయన. బయట విషం ఉంటే బయట లోకాలు కాలిపోతాయి, ఆయన కడుపులోకి ఎడితే కడుపులో లోకాలు కాలిపోతాయి. అందుకని ఇటు బయట లోపల కాకుండా కంఠం దగ్గర ఎవడు పెట్టగలడండి? మీకు ఒక గుక్కెడు కాఫీ ఇస్తాను, కాఫీ తాగి గొంతుకు దగ్గర పెట్టండి, ఇక తర్వాత మనం ఉండం. ఒక గుక్కెడు కాఫీని కూడా మనం కంఠంలో నిలబెట్టలేము, లోపలికైనా పోవాలి బయటికైనా పోవాలి. అటువంటిది అంత భయంకర కాలకూట విషాన్ని ఎంత నేరేడు కొండంత ముద్ద చేసి గొంతుకులో నిలబెట్టి అపార కరుణతో లోకాల్ని కాపాడుతున్న మహాత్ముడని అర్థం దానికి. దిక్కులే వస్త్రములు అంటే కేవలం గుడ్డలేనివాడని కాదు అక్కడ అర్థం. ఈ దిక్కులన్నీ తనకు వస్త్రములు అయ్యేంత శరీరం కలిగినవాడు, అంటే దిక్కుల వరకు వ్యాపించిన అనంత వ్యాపకమూర్తి అని అర్థం. ఆ మహానుభావుడు కపాలి చేతిలో బ్రహ్మకపాలాన్ని ధరించి సామాన్యుడి దగ్గర కూడా భిక్షగా భక్తిని అడిగి పుచ్చుకుని వాడిని తరింపజేస్తున్నాడని అర్థం. భూతేశ సకల ప్రాణులను అదుపులో పెడుతున్నాడు, ప్రాణులకు అధిపతి అని అర్థం. పశుపతి, పశువు అంటే మానవులు, జీవులని అర్థం. ఈ జీవులందరికీ వల్లభుడై వీళ్ళని రక్షిస్తున్నాడని అర్థం. కాబట్టే అంత గొప్ప పార్వతి ఆయన్ని పట్టుకుంది, అంత పార్వతిని ఈయన పట్టుకున్నాడని చెప్పకుండానే ఆ ఇద్దరి యొక్క గొప్పతనం చెప్పాడు. ఎందుకు చెబుతున్నానంటే, ఎప్పుడు కాశీ వెళ్ళినా ముందు అన్నపూర్ణనే ప్రార్థించాలి. భవానిని ప్రార్థిస్తేనే పరమాత్ముడు సంతోషిస్తాడు. అందుకనే అన్నపూర్ణని పక్కన పెట్టుకుని, ఇదిగో అన్నపూర్ణ, ఈ హరిశ్చంద్రుడు నన్ను ప్రార్థించాడు, 10 కోట్ల నాణ్యములు అడుగుతాడేమో, అడగగానే టక్కన ఇవ్వడానికి సిద్ధంగా మూటలు రెడీ చేసుకో, మళ్ళీ చెక్కు ఇవ్వకు, చెక్కులతో చెక్కులు క్యాష్ రెడీ చేసుకో అన్నాడు ఆయన. పాపం ఆవిడ కూడా పట్టుకుందిట. కానీ ఈయనేమన్నాడో తెలుసా? అందుకే ఆయన హరిశ్చంద్రుడు అయ్యాడు. అదే ఇంకోటి ఎవడైనా అయితే గ్యారెంటీగా అడిగేసేవాడేమో, ఆయన మహానుభావుడు కదా. ప్రభు నిగమలానంత వేదోమయా సకల లోకేశ్వరా శంభో నిత్యము సత్యము నిర్మల ధర్మము, నిత్యము సత్యము నిర్మల ధర్మము, నెలకొల్పుట నీ విధి కాదా, నెలకొల్పుట నీ విధి కాదా, జయ కాశీ విశ్వనాథ మమ్ము కాపాడుమా జగన్నాథ. ప్రభు, నేను నిన్ను డబ్బు అడగను, అప్పు తీర్చడానికి డబ్బు అడగను, నా కష్టార్జితంతో అప్పు తీరుస్తాను. కానీ నాకు ఒకటే భయం, ఏమో ఈ అప్పు తీర్చలేక అసత్యం ఆడతానేమో, కష్టాలు తట్టుకోలేక తప్పుడు పనులు చెయ్యకూడనివి చేస్తానేమో. అందువల్ల నిన్ను ఒక్క వరం అడుగుతున్నాను. ఈ లోకమంతా ధర్మం మీద సత్యం మీద నిలబడింది. నిత్యం సత్యం ధర్మం ఈ రెండు నిలబెట్టడం నీ విధి. నన్నేం చేస్తావు? నా శరీరంలో ఆవహించి, ఏమో ఏ క్షణంలో ఏ విధంగా నడుచుకుంటామో మానవులం మాకు తెలియదు.
ఏ పొరపాటైనా చేసి ధర్మం తప్పుతానేమో, సత్యం తప్పుతానేమో, అందువల్ల ప్రాణం పోయినా నా మనస్సు, నా శరీరం, నా వాక్కు ధర్మం తప్పకూడదు, సత్యం తప్పకూడదు. సత్యమును నిలబెట్టవలసిన బాధ్యత నీది. సత్యం మీద నిలబడే శక్తి ప్రసాదించి ఇంకేం వద్దు నాకు అన్నాడు ఆయన. నాకు ఈ కథ చదివినప్పుడల్లా ఒక్కసారి కళ్ళు చెమరుస్తాయన్నమాట. అంత కష్టంలో కూడా ఆయన ఇంకోటి కోరకుండా సత్యం మీద నిలబడ్డానికి కావలసిన ధైర్యం ఇయ్యి, నాకు ఆ యోగం ప్రసాదించు, నేను సత్యవంతుడు అవ్వాలి, ఇదే నువ్వు నాకు ఇవ్వవలసిన వరం అన్నట్ట. శివుడు నవ్వుకుని, చూసావా అన్నపూర్ణ, యోగి అంటే వాడు, జ్ఞాని అంటే వాడు. అతడు సత్యం మీద ధర్మం మీద నిలబడే వరం ఇమ్మన్నాడు. ఇద్దరూ వరం ఇచ్చారు, ఆది దంపతులు ఇద్దరు. అక్కడి నుంచి ఆయన నగరం మధ్యలోకి వచ్చాడు. సరిగ్గా ఆ సమయానికి మళ్ళీ వచ్చాడు విశ్వామిత్రుడు. ఏమోయ్, కాశీ వచ్చాక ఇస్తానన్నావు, ఇదిగో కాశీ వచ్చావు, ఇదిగో ఈ రోజుతోటి నెల పూర్తవుతోంది. అప్పుడే ఉదయ సంధ్యా సమయం దాటిపోయి క్రమక్రమంగా సూర్యభగవానుడు నెత్తి మీదకి ఎక్కుతున్నాడు. ఏది నా డబ్బన్నట్ట. మహాత్మా, సూర్యాస్తమయం వరకు ఇంకా గడువు ఉంది. సూర్యుడు అస్తమించేలోపు నీ సొమ్ము నేను మాట వమ్ము కాకుండా నీ చేతిలో పెడతాను అన్నట్ట. ఏమిస్తావు, ఇప్పటిదాకా ఇవ్వలేదు, సూర్యాస్తమయంలోకి ఇస్తావట. ఎందుకు వచ్చింది, హాయిగా నేను ఇవ్వలేను అని ఒక్క ముక్క అనొచ్చు కదా అన్నట్ట. ఆ మాట అనడానికి ఎంత దూరం రావాలా బాబు, నేను ఆ మాట అనను, అసత్యం ఆడను, ఇచ్చి తీరతానన్నట్ట. సరే, ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి సూర్యుడు అంతకంతకీ పైకి వస్తున్నాడు. సూర్యుడు అస్తమిస్తే ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది. ఇవ్వడానికి ఎంత కూలీ నాలీ చేసినా సంపాదించలేని ధనం అది. 10 కోట్ల బంగారు నాణాలు ఎలా సంపాదిస్తాం అని ఆయన చింతాక్రాంతుడైపోయాట. అప్పుడు ఏమందో తెలుసా శైబ్య, ఏమండి, శ్మశానవత్ వర్జనీయక నరసత్య బహిష్కృత త్యజ చింతాం మహారాజ స్వసత్యమనుపాలయ నాతః పరతరం ధర్మం వదంతి పురుషస్యతో. ఈ ప్రపంచంలో సత్యం చాలా గొప్పది, అది నీ ద్వారానే నేను తెలుసుకున్నాను. సత్యం విడిచిపెట్టిన దుర్మార్గుడున్నాడే, శ్మశానంలాగా దూరంగా ఉంచదగినవాడు. శ్మశానంలో పడుకోలేం కదా చూస్తూ, శ్మశానంలో అన్నం తినలేం కదా, అలా తినేవాడు కూడా ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. కానీ సత్యం లేనటువంటి వాడు శ్మశానము వలె దూరముగా ఉంచదగినవాడు. అంటే సత్యం పలకనివాడు పాపాత్ముడు. సత్యం చాలా గొప్పది, దానికోసమే మనం ఎన్నాళ్లుగా ఈ యాతన పడుతున్నాం. నీ సత్యాన్ని నువ్వు పరిపాలించు, ఎలాగా అని నన్ను అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. దానికి ఒకటే మార్గం ఉన్నది, సత్యం నిలబెట్టి నీవు నేను అందరం తరించడానికి. భార్య పెళ్ళైనప్పటి నుంచి భర్త సొమ్ము. ఒక పిల్లవాడిని కనే వరకు భార్యని అమ్మకూడదని శాస్త్రం. దైవానుగ్రహంలో పుత్రుడు కూడా పుట్టేశాడు. కాబట్టి నన్ను ఎవడో ఒకడికి అమ్మిపోయి దాసీగా అమ్మి, దాసిగా నన్ను ఎవరో ఒక మహానుభావుడి చేతిలో పెట్టి అమ్మి ఆ డబ్బు పుచ్చుకుని అప్పు తీర్చేయండి. ఒక్క క్షణకాలంలో హరిశ్చంద్రుడు నిశ్చేష్టుడైపోయాడు, ఢామ్మని కింద పడిపోయాడు ఆయన. ఈ భార్య నమ్మడం అనే మాట అంతవరకు ఆయనకి మనసులో ఊహరాల. నిజానికి ఆయన ఏం అమ్మలే, ఆయన అమ్మాలనుకోలే. ఈ అమ్మాలనే సూచన చేసిందంతా చంద్రమతి. అందువల్ల ఆయన తట్టుకోలేక చూస్తూ ఎంతో ప్రేమతోటి ఇంతకాలం ఏకపత్ని వ్రతత్వంతో పరిపాలించిన ఈ పుణ్యాత్పురాలిని, ఈ ఇల్లాలిని ఒక దాసిగా అమ్మాలి, అది కూడా ఆవిడ నోటమ్మటే వచ్చింది అని వినగానే అంత కఠోరమైన సత్యం మీద నిలబడి ఆయన కూడా స్పృహతప్పి కింద పడిపోయాడు. పతిమూర్ఛాన్వితుడైన చూచి సతి, పతిమూర్ఛాన్వితుడైన చూచి సతి బాష్పచ్ఛన్న వక్రాబ్జయై ధృతి ఒక్కెంతయులేక వా విడిచి ఆర్తిల్ హా మహారాజ్య, హా మహారాజా, హా ధృత సత్యవ్రత. ఒక్కసారి భర్త ఎదురుగుండా స్పృహ పడిపోగానే చంద్రమతికి ఎక్కడ లేని దుఃఖం పొంగుకొచ్చిందిట. ఎందుకంటే ఆయన పరాక్రమం ఆవిడికి తెలుసు. యుద్ధరంగంలో కొన్ని వేల మందితో ఒక్కడు యుద్ధం చేశాడు. అరణ్యంలో వస్తున్నప్పుడు భయంకరమైన బేతాళుడితో ఒక్కడు యుద్ధం చేసిన పరాక్రమవంతుడు.
జీవితంలో స్పృహ తప్పిపోవటం, బెంగ పెట్టుకుని కుప్పకూలిపోవటం ఇలాంటివి ఆయన ఎరగనివాడు, ధృతి కలిగినవాడు. అందుకనే మొదటిసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయిన భర్తను చూచి ఆవిడ తెల్లబోయింది. ఆవిడ నోరు ఒక్కసారి అలా వెళ్ళబెట్టిందిట, గుండెలు బాదుకున్నది, కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి, జుట్టంతా విరబోసుకున్నట్టు అయిపోయింది, గిజగిజలాడిపోయింది. హా మహారాజా అన్నది, కింద పడింది, ఏడ్చింది, కాళ్ళు పట్టుకున్నది. ఆవిడేమన్నది, ఘోరారి చరిత్రభూషిత ధరిత్రీభాగ సత్యవ్రత, వేలాది మంది వీరుల్ని ఒక్క కత్తితో నరికి అవతల పారేసే పరాక్రమం కలిగినవాడా, ఇవాళ ఆ పరాక్రమం పోయిందా, ధైర్యం పోయిందా, ఇలా నేల మీద పడిపోయావు, ఈ నేలని పరిపాలించే ప్రభువు నేల మీద పడిపోయాడు అని ఆయన మీద నీళ్లు తల్లి ఏడ్చి కాళ్ళు పట్టుకొని అతి కష్టం మీద మొత్తం మీద సేద తీర్చింది. భార్యాభర్తల దుఃఖం వాళ్ళకేగా తెలిసేది. చిట్ట చివరికి హరిశ్చంద్రుడు తేరుకుని భార్య నమ్ముకోవడం అనే ఒకనొక దుస్థితి వచ్చింది. ఏమైనా ఇక సత్యం నిలబెట్టుకోవాలి కనుక, మాట మీద నిలబడాలి కనుక ఆయన వెంటనే, నక్షత్రక నా భార్య నమ్మడానికి సిద్ధపడ్డాను, చూస్తూ చూస్తూ నేను అమ్ముకోలేను, కాస్త అనౌన్స్మెంట్ ఏదో నువ్వే చేసి పెట్టు, నా భార్యని అమ్మడానికి కావలసిన ప్రకటన చెయ్యనగానే నక్షత్రుడు నెత్తి నోరు ముత్తుకుని, ఏమమ్మా మీ ఆయనకి బుర్ర లేకపోతే నీకుండద్దా, ఆయనకంటే ఇంకా ఎక్కువ చదువుకున్నట్టున్నావు, ఎవరైనా భర్తని ఈ పని చెయ్యొద్దంటారు, నువ్వే నిన్ను నమ్మమంటావు, ఏం విచిత్రమైన దంపతులు అలా మీరు, ఇవాళ విడిపోతే మళ్ళీ జీవితంలో కలుసుకోగలుగుతారా, మానవ జీవితం ఎత్తడం కష్టం, ఎత్తాక పెళ్ళవడం కష్టం, అయిన తర్వాత దంపతులు కలిసి ఉండడం మరింత కష్టం, హాయిగా సకల సుఖాలు అనుభవించలేక అఖండ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించలేక ఈ సత్యం సత్యం అంటారు, ఎక్కడ దొరికారా బాబు మీరు, కావాలంటే నాతో రండి, అయిన కాడికి అనుక్షణ అబద్ధం ఆడేవాళ్ళని చూపిస్తాను. అన్నం తిన్నావా, అబ్బే నేను ఎక్కడ తిన్నాను, అప్పుడే పీకి దగ్గర తింటాడు, అన్నం తిన్నావని అడిగితే తినలేదంటాడు. ఇలా అన్నిటికీ అసత్యాలు ఆడేవాళ్ళు ఎంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళను చూసి నేర్చుకోండర్రా అనగా వెంటనే చంద్రమతి అంది, మహాత్మా ఈ ఒక్క బోధ తప్ప ఇంకేదన్నా చెయ్యి, నువ్వంటే నాకు చాలా గౌరవం, ఎందుకు ఈ పిచ్చమాటలు, ఆ అసత్యం ఆడడానికి ఇన్ని కష్టాలు పడి ఇంత దూరం రావక్కర్లేదు, మేమిద్దరం ఈ విషయంలో ఒకే మాట మీద నిలబడతాం, ఏమైపోయినా పర్వాలేదు అన్నది ఆవిడ. నీ కర్మ, భలే కుటుంబం దొరికిందర్రా బాబు, భార్యకి తగ్గ భర్త, భర్తకి తగ్గ భార్య, ఈ ఇద్దరికి తగిన లింగులిటుకు పిల్లగాడు, వాడు అంతే చీటికి వాడికి సత్యం సత్యం అంటాడు, వాడు చూస్తే ఇంకా చేసి 8 ఏళ్ల బాలుడు సత్యం అంటాడు. భగవంతుడు ఇలాంటి వాళ్ళు కూడా పుట్టిస్తాడు అని పైకి అంటున్నాడు, లోపల మాత్రం ప్రశంసించేటండు ఆయన. మహానుభావులు వీరంతా కారణజన్ములు అన్నాడు. తప్పదుగా మరి గురువుగారు ఆజ్ఞ కదా, అందుకని వెంటనే ఆ కాశికా క్షేత్రం యొక్క 4 రోడ్ల కోడలి దగ్గరకు వచ్చాట. ఆ కోడలి దగ్గరికి చేరి, ఓ పౌరులారా అందరూ రండి, ఇక్కడ ఒక ఆవిడని అమ్ముతున్నాం, కొన్ని కారణముల చేత ఒక ఆయన తన భార్యను అమ్ముకుంటున్నాడు, ఇదిగో ఇవ్వండి కొనండి అనగానే అక్కడికి వచ్చి ఎవరు పడితే వాళ్ళు అమ్మితే కొంటామా, ఇంతకీ ఆవిడెవరు అన్నారు. ఆవిడ కులగోత్రాలు తెలిస్తే కానీ కొనం, తీరా కొన్నాక ఇంటికి వెళ్ళాక ఏం చేస్తుందో అనగానే అప్పుడు ఆయన, ఈవిడ సాక్షాత్తు శిబి చక్రవర్తి కూతురు శైబ్య, ఆ మహానుభావుడు తన శరీరాన్ని ఇంద్రుడి కోసం అగ్నిదేవుడి కోసం దానం చేయడానికి సిద్ధపడిన మహానుభావుడు. మీకు తెలుసుగా శిబి చక్రవర్తి పావురం కోసం తన శరీరం కోసిచ్చినవాడు, ఆ పావురం అగ్ని, ఆ డేగ ఇంద్రుడు, అంతటి దాత కూతురు, పరమపుణ్యాత్ముడు హరిశ్చంద్ర చక్రవర్తి, ఈయన నిత్య సత్యస్ఫూర్తి, సమవర్తికి సాటి అటువంటి పుణ్యాత్ముడు ఆయన భార్య అనగానే అందరూ తెల్లబోయి, ఈయనేమిటి భార్య నమ్మడం ఏమిటంటే, విశ్వామిత్రుడని మాకు గురువుగారు ఉన్నారు, ఆ గురువుగారికి మాట ఇచ్చాడు, అప్పు తీర్చలేక ఇంత ముప్పు తెచ్చిపెట్టుకున్నాడు, తప్పు కాదురా అబద్ధం ఆడమంటే వెండం, ఆయన నిప్పు అంటాడు, ఇది ఈ పక్క ఆవిడ ఉప్పు అంటుంది, మధ్యలో నాకు వచ్చింది ఈ ముప్పు, మీకు ఎందుకయ్యా కొనండి లేకపోతే పొండనగా ఎంతలో అక్కడికి ఒక ముసలాయన వచ్చాడు, ఒక వృద్ధ బ్రాహ్మడు, నా పేరు కాలకౌశికుడు, నేను నా భార్యకి చాకిరీ చేయడానికి ఓ పని మనిషి కావాలని చూస్తున్నాను, మా ఆవిడ చాలా గొప్పది, ఆవిడ నోటికి తడిసి ఎవ్వరూ పనిచేయడానికి రావడంలా, ఆవిడ సుకుమారి, కొనుక్కుని పట్టుకెడితే కదలదు కనుక ఈవిడ పట్టుకుపోతాను, ఆవిడ నోటికి తడిసి పొద్దున్న వస్తే మధ్యాహ్నానికి పారిపోతారట పనివాళ్ళు, అందుకని నేను శాశ్వతంగా ఒక దాసిని కొనుక్కుపోదాం అనుకున్నాను, చంద్రమతి అయితేనే ఇంకో ఇంద్రమతి నాకైతేనే, మతి లేని నువ్వు అమ్ముకుంటున్నావు నేను కొంటాను, ఎంత ఏమిటి డబ్బు అన్నట్ట. ఆయన చెప్పాడు 10 కోట్ల బంగారు నాణములని. 10 కోట్లు పెద్ద లెక్క
అని ఆ ముసలాయన శిష్యుడు పిలిచి ఒరే పట్టుకొచ్చి డబ్బు ఇచ్చేయరు అన్నట్ట. ఆ డబ్బు పట్టుకొచ్చి అక్కడ కొమ్మరించి పట్టుకుపోతూ పిల్లాడిని కూడా లాక్కుపోయాడు ఆయన. ఇదేమిటయ్యా పిల్లవాడిని పట్టుకుపోతున్నావు అన్నాడు హరిశ్చంద్రుడు. ఆవు నమ్మినప్పుడు దూడను అమ్మరేమిటి, ఆవు పక్కనే దూడ, ఆవు దూడ, మా పార్టీ ఆవు దూడ అన్నట్ట. ఏం చేస్తాడు, ఆవుని దూడని పట్టుకుపోయాడు. అప్పుడు వెడుతున్నప్పుడు హరిశ్చంద్రుడు అన్నాడు, నాయన తెలుసో తెలియకో భార్య నమ్ముకున్నాను, భార్యతో పాటు పిల్లవాడు కూడా పోతాడంటే ముందే నియమం పెట్టేవాడిని, ఆ నియమం పెట్టలేదు, ఆయన పట్టుకుపోతున్నాడు, ఇప్పుడు తప్పదు. అమ్మని జాగ్రత్తగా చూసుకో, తల్లి మాటని జవదాటిన వాడు ఎవడూ సుఖపడ్డు, సత్యం కోసం తల్లి కోసం ప్రాణం ప్రసాదించు, జాగ్రత్తగా ఉండు, ఇక నుంచి వీళ్ళే తల్లిదండ్రులు అనుకో, ఇన్నాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసి చివరికి కాలసర్పానికి అంటగొడుతున్నాను అన్నాడు ఆయన. గౌక్కు నోటి వెంబడి కాలసర్పం అని వచ్చింది. కాలకౌశికుడికి ఇస్తున్నానని చెప్పబోయి కాలసర్పం అని నోరు మూసుకుని ఇదేంటి ఇంత పొరపాటు అన్నాను అని భార్యని పిలిచి ఏడ్చి కుర్రాన్ని దగ్గరికి తీసుకుని, భగవంతుడు ఈ అమంగళాన్ని నాశనం చెయ్యుగాక, కాలసర్పం కాదు కాలకౌశికుడే నిన్ను తీసుకుని వేడుగాక అన్నాడు. ఒక్కొక్కసారి నోటి వెంబడి అలా వస్తాయి మాటలు. మహాత్ముల నోటి వెంబడి వచ్చిన వాక్కులు వేళాకోళానికి వచ్చినా వ్యర్థం కావు. చివరికి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాగానే ఇదిగో ఈ సొమ్ము ఇచ్చి మీ గురువుగారికి ఇక నన్ను విముక్తి చేయకూడదా అంటే, ఇప్పుడు నక్షత్రుడు ఏమన్నాడు తెలుసా, ఏమయ్యో ఈ 10 కోట్లు నావి, నీతో తిరిగానుగా నా దారి ఖర్చులు అన్నట్ట. దారిభత్యం. హరిశ్చంద్రుడు నెత్తి నోరు ముత్తుకుని ఈ 10 కోట్లు దారిభత్యమేనా అన్నాడు. అవునయ్యా, నీతో పాటు నెల్లాడు తిరిగాను, అడవిలో ఎన్ని కష్టాలు పొందాను, ఒకవేళ చచ్చిపోతే ఎవడు, నాకేమైనా ఇన్సూరెన్స్ చేయించావు నువ్వేమన్నా, కాబట్టి ఈ 10 కోట్లు నావి, నువ్వేం చేస్తావు మా గురువుగారి సొమ్ముతో నాకు సంబంధం లేదు, ఇది బ్రాహ్మణుడి సొమ్ము, పైగా నా దగ్గరకు వచ్చాక తీసుకోవడానికి వీల్లేదు, నిజానికి నక్షత్రుడికి రూపాయి అవసరం అయ్యి పరీక్షించడానికి ఆ మాట అన్నాడు. అనగాని మొదలకు వచ్చింది, మహాత్మా మొత్తం డబ్బు నువ్వే పట్టుకుపోతే సూర్యాస్తమయంలోపు నేను 10 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి విముక్తి పొందనంటే ఏమో అసత్యం ఆడి బయటికి రా అన్నట్ట. అసత్యం ఆడలేనులే, ఈసారి నన్నే అమ్మేయి, ఎలాగో నాకు దొరికిందిగా మార్గం, నన్ను ఎవడో ఒకడికి అమ్మి ఆ సొమ్ము తీసుకుని నువ్వు గురువుగారి యొక్క రుణం తీర్చు అన్నాడు. ఏదో రకంగా సూర్యుడు అస్తమించేలోపు నీ సొమ్ము నీ చేతిలో పెడతాను, ఎలాగో అమ్ముకోవడం మొదలుపెట్టానుగా, భార్యని కొడుకుని అమ్ముకున్నాను, ఇక నన్ను నేనే అమ్ముకుంటాను అని నక్షత్రుడికి తిరిగి, నాయన విశ్వామిత్ర శిష్య, ఈసారి బజార్లో నన్నే నిలబెట్టి వేలం వెయ్యి, ఏ పుణ్యాత్ముడో కొనకపోతాడా, ఆ సొమ్ము మీ గురువుగారికి ఇచ్చేయి అంటే, అప్పుడు ఆయన వీధిలో నిలబెట్టి ఈ పుణ్యాత్ముడిని ఒకానొకప్పుడు అయోధ్య నగరాన్ని పరిపాలించినటువంటి ధర్మమూర్తిని హరిశ్చంద్ర చక్రవర్తిని ఎవరైనా దాసునిగా కొనండి, అన్ని పనులు చేసి పెడతాడు ఈయన, భూమండలాన్ని పరిపాలించిన వాడు, అందువల్ల పనులు చేయటంలో ఏమాత్రం ఆలసించడు, చురుకుగా తెలివితేటలతో ఆలోచించి పనిచేస్తాడు. కొనుక్కోండి అంటే అందరూ వచ్చి వెలడిగి అమ్మో అంత డబ్బు మేము ఎక్కడిస్తాం, అయినా రాజుగారిని పనిలో పెట్టుకుంటే ఆయన ఏం చేసి పెడతాడు, చిన్నప్పటి నుంచి కష్టపడడానికి అలవాటు పడినటువంటి వాడైతే పనులు చేసి పెడతాడు, కానీ సుఖాలకు అలవాటు పడినవాడిని కొనుక్కొని పనిలో పెట్టుకుంటే వాడికి మనం పని చేయాలని ఒక్కడూ కొండం మానేసి అట్ట దగ్గరికి రాలేదు. అంతటి హరిశ్చంద్ర చక్రవర్తి తనను తాను అమ్ముకుంటానంటే కొనేవాడు ఒక్క లేకుండా పోయాడు. కాలం కలిసి రాకపోతే ఎంత గొప్పవాడిగతేనే అంతేట. ఒక్కొక్కప్పుడు చూసారా, పరమ సంపద కలిగిన వాడే అయి ఉంటాడు, కానీ సమయానికి ₹1 లేక అలమటించిపోతాడు. అంతటి హరిశ్చంద్ర చక్రవర్తి ఎంతోమందిని అవసరమైతే కొనగలడు, ఇప్పుడు ఆయన్ని కొనమంటే ఒక్కడూ కొనడం లేదు. ఒక్కొక్కప్పుడు ఎంత పండితుడైనా ఎవరో ఒకరి కోసం అలా నిలబడి ఉండాలి అరగంట, ఇక కర్మ ఇది తప్పించలేరు ఎవరో ఒకడు ఎంత గొప్ప అండి. ఇది కాలప్రభావం. ఇప్పుడు చివరికి ఇతను అన్నాడు, ఏమయ్యో నీవు అనుకున్న రీతిలో ఈ పూట సాయంకాలంలోపు నిన్నెవడో ఒకడు కొంటాడేమో, ఆ కొన్న సొమ్ము మా గురువు గారికి ఇచ్చి రుణ విముక్తుడు అవుదాం అనుకుంటున్నావు, అది అయ్యేటట్టుగా లేదు, ఎందుకు వచ్చింది ఇంత గొడవ, ఒక్క ముక్క నేను నీకు సొమ్ము ఇస్తానని అనలేదు అన్నామనుకో, ఈ గొడవ మొత్తం సమస్య పోతుంది కదా. పైగా నువ్వు మా గురువు గారికి దక్షిణ ఇస్తానన్నప్పుడు ఒక్కడ సాక్షి ఉన్నాడా, పత్రం లేదు, సంతకాలు లేవు, ఐ విట్నెస్ లేవు, పోనీ ఏ సెల్ ఫోన్లోనూ రికార్డు చేసినప్పుడు ఒకడు లేడు, ఎందుకు వచ్చింది ఈ గొడవ అన్నట్ట. ఏదో రకంగా బుట్టలో వేయడానికి ఇంత ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కూడా పాప పనులు చేయడానికి మాత్రం మనల్ని ఏదో విధంగా సమర్థిస్తారట. మరేం పర్వాలేదు, ఇదేం తప్పు కాదంటట. మనల్ని భ్రష్టులు చేయాలనుకోండి,
సరదాగా ఏం చేస్తాడో సీసా ఇచ్చి, అబ్బెబ్బే బలరాముడే తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు పుచ్చుకున్నాడు, నువ్వు పుచ్చుకుంటే తప్పేమిటి అంటాడు. అలాంటి వాళ్ళు తగులుతారు. అప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక కష్టంలో ఉన్నప్పుడు లేక దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైనా అసత్యం ఆడితే నీకు ఈ కష్టం పోతుందంటే సామాన్యుడైతే లొంగిపోతాడు. ఈయన పరమ నిష్ఠాగరిష్ఠుడు గనక, సత్యనిష్ఠాగరిష్ఠుడు గనక, నాయన ఇన్నాళ్ళు కష్టపడి చివరికి భార్యను కూడా అమ్ముకున్నాక ఈ చివరి క్షణంలో అసత్యమాడి నన్ను నేను విముక్తుడిని చేసుకోనా, దీనికి ఇంత కష్టపడాలా? ఒకడెవడో ఏకాదశికి ఉపవాసం ఉన్నాడు, భార్యా సమేతంగా మంచినీళ్లు కూడా తాగకుండా ఆచమన జలం తప్ప ఏమీ తాగకుండా నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నట్ట. ఆ తర్వాత ఏమన్నాడు, సాయంకాలం భగవంతునికి నివేదన చేయటానికి ఏదైనా కాస్త ప్రసాదం చెయ్యన్నాడు. అప్పుడు భార్యామణి ఆవు నేతితోటి ఓ చక్కని సత్యనారాయణ ప్రసాదం లాంటి ఓ ప్రసాదం తయారు చేసింది. ఈ కంగారులో ఏం చేసింది ఆవిడ, ఈ ప్రసాదంలో పంచదార సరిపోయిందా లేదా అని ఇంత పిసరు నాకిందిట. ఇప్పుడు ఏమైంది, ఆ పిసరు నాకడం వల్ల కడుపు నిండలేదు, పొద్దున్నుంచి కష్టపడి ఉన్న ఉపవాస ఫలితము పోయింది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి తెడ్డు నాకి మొత్తం ఉపవాసం యొక్క ఫలితం అంతా పోగొట్టుకున్నట్లుగా ఇన్నాళ్ళు కష్టపడి సత్యాన్ని నిలబెట్టుకుని ఈ చివరి క్షణంలో సత్యాన్ని విడిచిపెడతానా? ఎవరో ఒకరికి అమ్మన్నట్ట, ప్రయత్నించు. సూర్యుడు అస్తమించేలోపు పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించకుండా ఉంటాడు. ఆ పరమేశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి కాశికా విశ్వేశ్వరుడు నమస్కరించిన వాళ్ళని ఎప్పుడూ రక్షిస్తాడు. నేను ఆయనకి మొక్కుకున్నాను, నిత్యం సత్యం మీద నిలబడాలి, ధర్మం మీద నిలబడాలి, సత్యనిష్ట నాకు పరమ ఇష్టం, నిష్ఠ మీద నిలబడడానికి కావలసిన ఓపికని శక్తిని ప్రసాదించమని ఆ పరమాత్ముడినే వేడుకున్నాను. ఆయన ఇస్తాడు. సూర్యుడు అస్తమించడానికి ఇంకా 2 గడియల సమయం ఉంది, 2 గడియలు చాలు. మళ్ళీ అనౌన్స్ చేయన్నట్ట. ఈయన మళ్ళీ ఆ వెడుతున్న వాళ్ళందరినీ, రండి నాయన రండి, భలే చవక బేరం, మంచి బేరం, ఎంతటి చక్రవర్తి మీకు దాసుడు అవుతాడు, తొందరగా రండి, త్వరపడండి, కొనుక్కోండి అని పిలిచాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. బలి సంబలి యంచున్, వాడు చీటికి వాడికి సంబలి అంటూ అరవడం మొదలెట్టాడు. తాగిన వైకంలో ఏం మోగుతున్నాడో తెలియట్లా. తప్పుకోండి తప్పుకోండి అంటాడు అనమాట. వాడి దగ్గర ఒక పెద్ద కల్లుకొండ, వాడికి పక్కన ఓ 100 మంది సహాయకులు ఉన్నారు. నల్లగా ఉన్నాడు, జుట్టంతా ఏతాకుల రొప్పలా ఉంది, పళ్ళు బాగా కిళ్ళీలు నవిలి 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 ఎర్రబడిపోయి గార పట్టేసి ఉన్నాయి. అదేమిటో కొంతమంది మరి పూర్వజనంలో మేకలు అయి ఉంటారు, వేసిన కిళ్ళి వేసినట్టు అలా వేస్తూనే ఉంటారు, కారా కిళ్ళి ఇటుపోయి కాదు పైగా, అది వేస్తే కళ్ళు బయర్లు గమ్ముతాయిట. అలా నవిలి నవిలి దంతాలు ఉంటాయి. రామచంద్ర ప్రభు ఆ దంతాలను చూస్తూ వాళ్ళ ఆవిడ అతనితో ఎలా కాపురం చేసిందా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు కొందరికి. అంత భయంకరమైన గారపట్టిన దంతాలతో శరీరం అంతా చెమట కారుతూ ఉండ దుర్వాసనతో ఒకడు వచ్చాడు, ఒక చండాలుడు. ఆయన ఎలా ఉన్నాడు, దుర్గంధ వికృత రోక్ష స్మిశ్రుల దంతుర ఘృణీ. ఒకటి వాడి శరీరం నుంచి దుర్గంధం వస్తుంది, అసలు తమ శరీరం నుంచి చెమట వస్తుందని కూడా తెలియదు కొంతమందికి. వాడు వచ్చి పక్కన కూర్చుంటే రామచంద్ర ప్రభు ఈ ఉపన్యాసం అయ్యేలోపు మన ప్రాణం పోతుందన్నమాట. స్నానం చేయకపోవటం వల్ల లేక ఈ చెమట వస్తుంది, దీనివల్ల ఇతరులకు ఇబ్బందులు తెలియక కొంతమంది ఆ చెమటతో వచ్చేస్తారన్నమాట. ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, శరీరాన్ని శుచిగా ఉంచుకోవాలి. శుభ్రంగా స్నానం చేసి కాస్త పౌడరో సుగంధమో పూసుకుంటే పక్కన కూర్చున్నవాడు ఆనందిస్తాడు. అబ్బే నాకు పౌడర్ల మీద సెంట్లు మీద వ్యామోహం లేదండి అన్నాడు. నీ కోసం కాదు ఆయన, నీ పక్కవాడి కోసం అన్నాను నేను. నీకేం వ్యామోహం లేదు కానీ నువ్వు కంపు కొడుతూ ఉంటే పక్కవాడు కూర్చోద్దు మరి. అందుకనే పూర్వం ఏమన్నారు, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఇలా పురాణాలకు వచ్చేటప్పుడు పవిత్ర స్నానం కొరియాత, స్నానం చెయ్యి, శరీరం శుభ్రంగా ఉంచుకో, దుర్వాసన లేకుండా చూసుకో, అప్పుడు నీ పక్కవాడు కూడా హాయిగా ఆహ్లాదంగా కూర్చోగలుగుతాడు, నీ పక్కన నీ పురాణం వినగలుగుతాడు, నీ పక్కన కూర్చున్నందుకు ఆనందిస్తాడు. ఎప్పుడూ కూడా దంతములను శుభ్రంగా ఉంచుకోవాలి, నోరు దుర్వాసన లేకుండా చూసుకోవాలి, శరీరం దుర్వాసన లేకుండా చూసుకోవాలి. శరీరము నోరు ఈ 2 సువాసనతో ఉన్నటువంటి వాడి శరీరంలో ఈశ్వరుడు కొలువై ఉంటాడు. ఎప్పుడు స్నానం చేయకుండా దుర్వాసనతో ఉంటే భగవంతుడు ఏం చేస్తాడనమాట, శివుడు కాదు కదా, ఎవడో ఉండడు, వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చింది ఈ దౌర్భాగ్యుడి దగ్గర ఉండలేమని వెళ్ళిపోతాట. ఇతడు వచ్చినవాడు దుర్గంధంతో ఉన్నాడు.
వికృత, రూపం కూడా వికారంగానే ఉంది. ఇంత పెద్ద ముక్కుతో పెద్ద బానకడుపు వేసుకుని పైన గొంగళి వేసుకుని వచ్చాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, తెగ తాగి 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 కళ్ళు మత్తెక్కున్నాయి. అసలే త్రాగుడు, దానికి తోడు భయంకరమైన కిళ్ళి. ఈ రెండింటికి ఏం మూడుందో కానీ ఆ రెండింటిని పుచ్చుకోవటం వల్ల, అంటే తాగడం వల్ల, ఈ తమలపాకులు వేయడం వల్ల వాడి కళ్ళు బాగా ఎరుపెక్కి ఉన్నాయి. శ్మశ్రులహ, ఎంతంత మీసాలు, మామూలు మీసాలు కాదు, దుబ్బు మీసాలు అన్నమాట. గొర్రె పొట్టేరు కొమ్ములు తిరిగినట్టున్నాయట మీసాలు. అంత మరీ ఆ మీసంతో ఉన్నవాడిని ఎలా భరించగలుగుతారో తెలియదు. మీసాల మీద నిమ్మకాయలు పెట్టినట్టుగా. మీసం కూడా ఒక స్థాయి దాటి ఉంటేనండి జుగుప్స. అలాంటి మీసాలతో ఉన్నట్ట. నేను ఇవేం నా సొంత పెత్తనంతో చెప్పట్లేదు సుమా. ఇదంతా కూడా మార్కండేయ పురాణంలో, హరిశ్చంద్రోపాఖ్యానంలో వ్యాసుల వారు వర్ణించిన వర్ణన చెబుతున్నాను. మళ్ళీ గురువుగారు మమ్మల్ని అలా విమర్శిస్తారా, మా మీసాలని, మా కిళ్ళిని, మా తాగుడిని విమర్శిస్తారా అంటే నేనేం విమర్శించట్లా, ఆ శ్లోకాలు చదివి చెబుతున్నాను. వాడు శ్మశ్రులహ అని చెప్పారు. దంతురహ అంటే పళ్ళు పైకొచ్చి గారపట్టి అసహ్యంగా ఉన్న పళ్ళు కలిగిన వాడిని దంతురుడు అంటారు. ఘృణీ, అసహ్యంగా ఉన్నవాడు వాడు. కృష్ణ, నల్లగా ఉన్నాడు. లంబోదరహ, పెద్ద కడుపుతో ఉన్నాడు, బాణ కడుపు. పింగహ, ఇక ఒక రకమైన గోరోచన వర్ణంలో ఉన్న కళ్ళతో ఉన్నాడు. రూక్షాక్ష, పై కోపంతో ఉన్నాయి ఆ కళ్ళు కూడా. పరుషాక్షరక, మాట్లాడుతున్నంతసేపు ఒక్క మాటలో కూడా సౌమ్యం లేదట, తిట్లు అన్నమాట. కోపంతో తెగ తిట్టేస్తూనే అన్నాడట. తప్పుకున్నా అంటున్నాడు, బండబూతులు తిడుతున్నాడు. అంటే నేను ఇంకెంతకు మించి మీకు చెప్పడం అనవసరం. వాడు నోట్లమ్మట వచ్చేటటువంటి బాత్ బాత్ మే బూతు హై అన్నట్టుగా ఉన్నమాట. అన్నీ బూతులే. గృహీత పక్షిపుంజశ్చ, కొన్ని పక్షుల్ని చంపి వాటి ఈకలు చేత్తో పట్టుకున్నాడు. ఒక గ్రద్దని కూడా చేత్తో పట్టుకుని భుజం మీద పెట్టుకున్నాడు. శవమాల్యైరలంకృత, శవాల మీద దండలు వేసి తీసేస్తారు. ఆ దండలన్నీ తీసి మెడలో వేసుకున్నట్ట. ఏం దండే, కొనుక్కుని వేసుకుంటేనే, శవం మీద నుంచి తీసి వేసుకుంటేనే మల్లెపూల దండే అని శ్మశానం నుంచి వచ్చాడు. ఆ శ్మశానంలో శవాల మీద బాగా దండేస్తారు. బతికొండగా తండ్రికి పెండం పెట్టరండి. బతికొండగా తండ్రికి ఇంత అన్నం పెట్టినవాడు కూడా చచ్చిపోయాక మాత్రం ఓహ్ అని అరిచి ఇన్ని పేలాలు తల్లి, రూపాయి కాసులు విసిరి, దండలేసి ఊరేగింపుగా తీసుకెడతారు. నిజంగా ఓ రాజకీయ నాయకుడికి తండ్రి చచ్చిపోతే ఈ తండ్రిని తగలబెట్టడానికి 2 రోజులు ఆ గుమ్మం దగ్గర పెట్టాడు. ఎందుకని అందరు రావాలి దానికి. మళ్ళీ ఈ తండ్రి శవం కూడా మళ్ళీ దానికి ఉపయోగపడాలి వాడికి, ఓట్లుకి. అందుకని అక్కడ అట్టే పెట్టి అందరూ వచ్చారా, వచ్చారు, అందరూ దండలేసారా, అందరూ జోహార్ అన్నారా అని అప్పుడు తీసుకెళ్ళాడు శ్మశానానికి. ఈ భయంకరమైనటువంటి మనుషులు కొంతమంది వాళ్ళు కన్న తండ్రిని గౌరవించడం, పూజించడం, అన్నం పెట్టడం ఉండదు. ముసలితనంలో వృద్ధాశ్రమానికి గడ్డుతారు, లేదా కొడతారు, తిడతారు, ఆస్తి లాక్కుంటారు. చచ్చిపోతే మాత్రం శవాన్ని మాత్రం బలి ఉపయోగించుకుంటారు. అప్పుడు మాత్రం దండ వేస్తారట. కాబట్టి ఎందుకు చెప్తానంటే నేను అక్కడ ఆ శవం మీద ఉన్నటువంటి దండలు తీసి మెడ నిండా వేసుకున్నాడు. శవమాల్యై, శవాల మీద ఉన్నటువంటి దండల చేత అలంకృత, అలంకరించుకున్నాడు. కపాలహస్త, చేతిలో పుర్రి పుచ్చుకున్నాడు. అందులో అన్నం పెట్టుకు తినడం మొదలెట్టాట. పుర్రిలో ఉన్న అన్నం భలే బాగుంటుంది అనుకుంటా. పుర్రిలో పాయసం వేసుకొని జుర్రుకుంటున్నాడు. దీర్ఘాస్య, పెద్ద ముఖం, నోరు కూడా అలా తెరిచాడు. భైరవోతి వదన్ముహు, కంఠం ఏం కంఠం అండి. కొంతమందికి భగవంతుడు ఇస్తాడు కీచు కంఠం అనమాట. ఇక్కడ అరిస్తే కిలోమీటర్ పడుతుంది, పెద్ద గొంతుకు పెట్టి అరుస్తారు, స్పష్టత ఉండదు మళ్ళీ. అలా భైరవ శబ్దం చేస్తున్నట్ట పదే పదే. ఒరే తప్పకుండా కళ్ళు తండ్రిరా అని వాడు అరుస్తూ ఉంటే మొత్తం కాశీ అంతా మారుమోగిపోతుంది, అంత అరుస్తున్నాడు వాడు. శ్రగణాభివృత, వాడు చుట్టూతో కుక్కలే. నల్ల కుక్కలు, తెల్ల కుక్కలు, కుంటి కుక్కలు, గుడ్డి కుక్కలు, రకరకాల విచిత్రమైన కుక్కలు అన్నమాట. ఈ కుక్కల గుంపుతో వచ్చాడు. ఘోరహ, భయంకరాకారంతో ఉన్నాడు. యష్టిహస్త, చేతిలో కర్ర ఒకటి. నిరాకృతి, వాడి ఆకారం విచిత్రాకారం, భీకరాకారం. అటువంటి వాడు ఒకడొచ్చి నోట్లో ఉన్నటువంటి కిళ్ళీని తుపుక్కు నుమ్మి ఏది రాజుగారి కాళ్ళ దగ్గర, నక్షత్రకుడి దగ్గర ఉమ్మాడు. నక్షత్రకుడు హడిలిపోయి, ఒరే ఆ ఉమ్మేది నా మీద ఉమ్ముతావా, నేను ఏమైనా
కిళ్ళీలు ఉమ్ముకోవడానికి పనికి వచ్చే డస్ట్బిన్నా నీకు పుణ్యం ఉంటుంది మీద కుంభకరా అన్నట్ట. ఆ నోట్లో ఉన్న కిళ్ళి బయట ఉంటేనే, నీ పాదాల మీద ఉంటేనే, నీ నోట్లో ఉంటేనే అని మళ్ళీ నక్షత్రకుడి మీద తుపుక్కును ఉమ్మేట. ఈ కిళ్ళీలు వేసుకునేవాడికి ఉమ్మేటప్పటికి వెనక ముందు ఏముండదండో, ఓరి రామచంద్రప్రదో కొన్ని చోట్ల రైల్వే స్టేషన్స్లో గోడ మీద పొరపాటున మీరు అలా చెయ్యేశారా, ఇక మీ చేతి మీద మీకు అసఖ్యం కలిగి తీసేయాలి చెయ్యి అనిపిస్తుంది అనమాట. ఏం వేస్తారో తెలియదు. అది పరమ జుగుప్సాకరం. అసలు ఇంతలా కిళ్ళీ తినడమే దరిద్రం. అది ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం ఇంకా దరిద్రం. ఇవన్నీ కూడా పాపిష్టి లక్షణాలు. వీళ్ళందరూ నరకానికి పోతారట. ఎక్కడ పడితే అక్కడ ఇలా తాంబూలంతో ఉమ్మినటువంటి వాడు ఘోర నరకానికి పోతాడట. ఆ లోపల సీసం కరిగించి పోస్తారు యమకింకర్లు. మీరు కిళ్ళి వేసుకుంటే వేసుకోండి, కానీ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మితేలాగా ఉమ్మడం వల్ల ఇతరులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. మహాత్ములు ఆ ఉమ్ముల్ని తొక్కారంటే అది ఇంకా పాపం. అందుకని నిత్యం కారాకిళ్ళి వేసి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేటటువంటి వాడు చచ్చిన తర్వాత వాడు నోట్లో సీసం కరిగించి యమకింకర్లు బాగా పోస్తారు. అందువల్ల ఏదో అప్పుడప్పుడు కాస్త కిళ్ళి వేసుకుంటే తప్పులేదు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు నవిలేయడమే పశువుల్లాగా. నవిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడమేనా? అలా ఉమ్మితే మరి భగవంతుడికి మండదు. అలాంటి ఉమ్ము సాక్షాత్తు నక్షత్రకుడి మీదే ఉమ్ముతూవాడు. ఏమైనా పర్వాలేదు. ఇంతకీ మీకు కావాల్సింది డబ్బు, బానిస నమ్ముతారా? ఇంతకీ ఎవడి బానిస అంటే ఎవరేమిటి? అయోధ్యానగర చక్రవర్తి హరిశ్చంద్రుడు అనగానే ఓహో రాజుగారు తనను తాను అమ్ముకుంటున్నాడు అనమాట. ఎంత డబ్బు అన్నాడు. నువ్వు కొనలేవు లేదు అన్నాడు నక్షత్రకుడు. అంటే నన్ను అంత తక్కువ అంచనా వేసేమో, కాశీరాజ్యం మొత్తం కొనగలను ఏమనుకుంటావో, ఎంతో చెప్పవాయ్, నిమిషాల్లో నిలబెట్టి మొల్లో ఉన్న డబ్బు తీసి ఇచ్చేస్తానన్నాడు ఆయన. 10 కోట్ల నాణ్యాలు అన్నాడు ఆయన. ఓస్ 10 కోట్లేనా, ఎవడక్కడ పట్టుకురండి అన్నట్ట. వాడి దగ్గర అసిస్టెంట్ల దగ్గర 10 కోట్లు కాదు 100 కోట్లు ఉన్నాయి. వాడు అన్నాడు, మొత్తం ఈ కాశీ సామ్రాజ్యంలో నాకు దాదాపు 500 అగ్రహారాలు ఉన్నాయి. నాకు 5000 శ్మశానాలకు అధికారిని నేను. నాకు వచ్చేటప్పుడు ఇంకెక్కడ అసలు శ్మశానం మీద వచ్చేటప్పుడు దేని మీద రాదట. అందులో కాశీలో శ్మశానం ఎంత ఆదాయమో తెలుసునండి. అనుక్షణం శవాలు అలా వస్తూనే ఉంటాయి. అందువల్ల ఆదాయం కింద భావించేవాడికి శవం ఆదాయమే. ఎందుకంటే మొన్న మధ్యన ఓ శ్మశానాన్ని ఒక కాటి కాపరి పాడుకున్నాడు పాపం. పాడుకున్న తర్వాత వాడు అన్నాడు, ఏమండి చాలా కష్టపడి బోల్డ్ డబ్బు పెట్టి పాడుకున్నానండి పంచాయతీలో, ఈ సంవత్సరం నేను నష్టపోకుండా ఉండాలని దీవించండి అన్నాడు నన్ను. అంటే ఏమిటో తెలుసా, ఇంక నేను చెప్పక్కర్లా, మీరు బాగా కనిపెట్టారు. శ్మశానాన్ని పాడుకున్నట్ట ఆ పాటకి తగిన ఫలితం రావాలట. అందుకని గురువు గారు నేను పాటలో నష్టపోకుండా దీవించండి అన్నాడు. నేను కనుక పొరపాటున నీకు తగిన డబ్బు వచ్చుగా కంటే అర్థం ఏంటన్న వాడు జనాలంతా లేచిపోవాలి. వెళ్ళిపోయిన వాడల్లా కాటి సుంకం కట్టాలి కదండి. అక్కడ సుంకం కట్టాలండి. ఎవడైనా అక్కడ డబ్బు కట్టవలసిందే. ఆ డబ్బుకి కొంత భాగం వాడికి ఉంటుంది. అందులో పాటలో ఏదో కొంతేమో పాట పాడుకొని గవర్నమెంట్ కడతారనమాట. కాబట్టి గవర్నమెంట్ మనకి ఇస్తున్న ఈ సౌకర్యాల్లో చాలా సౌకర్యాలు శవ సౌకర్యాలు. శవం మీద నుంచి వచ్చే డబ్బు కూడా ఉంటుంది అందులో. అందువల్ల వాళ్ళు పాపం ఎంత బాధపడిపోతారు. ఈ ఏడాది ఏముందండి, ఏం బోణీ లేదండి అన్నాడు ఒకడు. పాట పాడుకున్నట్ట శ్మశానానికి 5 రోజులు అయిపోయింది, బోణీ లేదు. అంటే ఒక్కడు పోవటం లేదు. వాడికి ఎంత బాధ అనిపించేస్తుందంటే ఇంకా ఏమిటో దేశం కొట్టుకుపోయింది, ఎంతమంది ఉన్నారనుకున్నాను మహానుభావులు ఊళ్ళో, ఒక్కడు టపా కట్టడే, ఒక్క చోట నుంచి చెక్కురాది అని పాపం వాడు చెక్కుల్లో పడతాట. మరి ఏం చేస్తామండి, దాని మీద బతికేవాడు ఆ బాధ అలాగే పడాలి. వాడికి అలా చూడగానే పుర్రెని చూడగానే ఈ పుర్రె ఎప్పుడు లేచిపోతుంది, వీడికి ఎప్పుడు ఆయువు తీరుతుంది, వీడెప్పుడు నా శ్మశానములకే వచ్చును అని పాపం అనుకుంటాడు. తప్పేం లేస్తున్నా అది వాడి ఆదాయం, వాడి ఖర్చు, అది వాడి బాధ వాడిది. దేని మీద బతికేవాడు దాని గురించి ఆలోచిస్తాడు. అందువల్ల అతడు నాకు చాలా ఆదాయం ఉంది, నిరంతరం ఎన్నెన్నో వస్తూ ఉంటాయి, కాబట్టి డబ్బుకేం లోటు లేదు, నేను కొంటాననగానే హరిశ్చంద్రుడు తెల్లబోయి నక్షత్రక ఎంత బతికి చివరికి ఒక కాటి కాపరికి అమ్ముడిపోతానా నేను, ఎన్నో వృత్తులు ఉండగా ఆ వృత్తులు వాళ్ళని విడిచిపెట్టి తీసుకెళ్ళి ఈ శ్మశాన కాపరికి నన్ను అంటగడతావా, ఈ శ్మశానాన్ని కావలి కాసేవాడికి కొంచెం ఆలోచించవయ్యా, నీకు పుణ్యం ఉంటుందనే లోపు అక్కడికి విశ్వామిత్రుడు వచ్చాడు. సమయం అయిపోతూ ఉంటే వాడేమిటి వీడేమిటి, నేను నిన్ను కాటి కాపరికైనా అమ్మేస్తానన్నట్ట. ఇంకొక పని చేయకూడదా, మీకు అప్పు తీరడానికి నన్నే మీ దాసుడిగా ఇచ్చేసుకుంటాను, నా చేత పనులు చేయించుకుని అదే అప్పు కింద జమ కట్టుకోకూడదా అంటే, ఓహో అయితే నువ్వు నా దాసుడిగా వస్తావా అన్నట్ట. వచ్చేసాను అన్నాడు ఆయన. నువ్వు నా దాసుడివి, నిన్ను ఎవరికైనా అమ్ముకునే అధికారం ఉంది, ఒరే ఇలా రారా, నిన్ను ఈ అమ్మేశాను, ఆ 10 కోట్లు ఇచ్చే అన్నట్టు. తనను తాను అమ్ముకోవడానికి ఇష్టపడని ఈ హరిశ్చంద్రుడు అంటే చూస్తూ కాటి కాపరికి అమ్ముడు పోయి వాడి దగ్గర పనిచేయడానికి బాధపడుతున్న సమయంలో
నువ్వే నా దాసుడివి, నువ్వు నాకు దాసుడిగా వచ్చావుగా, బానిసని ఎవరికైనా నమ్ముకోవచ్చు అని కావాలని అంటగట్టి ఆ డబ్బుచ్చుకున్నాడు ఆయన. మాలడు పొంగియమ్మునికి మానుగనధనమిచ్చి పట్టి భూపాలుని నంటగట్టి అకృపామతి కొంకక చేతికోల పైతో లెగయంగ వ్రేసి వెసదోడ్కొని పల్లెకు బోయే ఏరికిన్ కాలవశంబునం కలుగు కర్మ ఫలంబులు మాన్పవచ్చునే. ఈ కాటికాపరి సంతోషపడిపోయాడు, పొంగిపోయాడు. ఇంతటి మహారాజుని ఇంత డబ్బు పెట్టి కొనుక్కునే యోగం నాకు పట్టిందనుకున్నాడు. అంత డబ్బు చేతిలో పెట్టాడు. రావాయ్ బానిస, నీ పేరేమిటంటే హరిశ్చంద్రుడండి అన్నట్ట. హరిశ్చంద్రుడా నా మొహమ, ఇంతకాలం నీ పేరు ఏదైనా నీకు కొత్త పేరు పెడుతున్నాను, ఈ పేరుతోటే నువ్వు పలకాలి. నా పేరు వీరబాహుడు, నువ్వు వీరదాసుడివి. ఏమంటావంటే చిత్తమండి అన్నట్ట. చిత్తమేమిటి? వెంటనే కొండపుచ్చుకో అని చేతిలో ఉన్న పెద్ద కల్లుకొండ ఇచ్చాడు. ఆ కల్లుకొండ సగం ఖాళీ అయిందిగా. కల్లుకొండ పుచ్చుకోవడమే కాదు, ప్రతిరోజు 3 పూట్ల 3 ఫుల్లు కుండలు పట్టుకురావాలి. నిల్లు కొండ నాకు పనికిరాదు, పుచ్చుకో అన్నట్ట. పుచ్చుకున్నాడు ఆయన. చేతికి ఒక గొంగళి ఇచ్చాడు, ఇది భుజం మీద వేసుకో, ఈ కర్ర పుచ్చుకో, నాతో రా అనగానే కొంచెం తడబడుతూ దగ్గరికి వచ్చాట. ఎంత చెడ్డ మహారాజు కదా, ఒక్కసారి అలవాటు ఉండదు కదా, అందుకని తడబడుతూ ఉంటే చేతి కర్రతో వీపు మీద ఒక్క దెబ్బ కొట్టాట. పైతో లెగయంగ వ్రేసి, ఆ పైన తోలు లేచిపోయింది, వీపు మీద ఉన్నటువంటి అంత చర్మం ఊడి కింద పడింది. అంత దెబ్బ కొట్టాడు వాడి చేతిలో ఉన్న కర్రతో. వాడు ఒక్క దెబ్బ కొడితే కుక్కలు ఒక్క క్షణంలో చస్తాయట. అడవి పందుల్ని వేటాడేవాడు. అందుకని వీపు మీద ఒక్క దెబ్బ కొట్టి చెప్పిన పని తక్షణం చెయ్యాలి, చకచక చెయ్యాలి. ఆలస్యం చేసావా వీపు చెట్లు కొడతా, తోలు లేచిపోతుంది, పుచ్చుకో అని పుచ్చుకొని తనతో తన పల్లెకి తీసుకెళ్ళాడు. అంటే ఆ కాశీలో గుడికి దగ్గరలో ఉన్న శ్మశానం అన్నమాట, ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఇక్కడ రాశారు మారణ గారు మార్కండేయ పురాణంలో, కాలవశంబునం కలుగు కర్మఫలంబులు తప్పనేర్చునే. ప్రతి వ్యక్తికి చేసిన పనికి తగిన ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించవలసిన యోగం పడుతుంది. ఎంత గొప్పవాడైనా చేసిన పని అనుభవించాలి. పుణ్యం చేశాడు, సుఖం అనుభవిస్తాడు. పాపం చేశాడు, ఆ పాపానికి తగిన దుఃఖం అనుభవిస్తాడు. కాలం రావాలి దేనికైనా. కాలం వచ్చినప్పుడు తాను చేసుకున్న కర్మను అనుభవించక తీరదు. ఎంత గొప్పవాడికైనా సరే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవడైనా శుభం కాని అశుభం కాని చేసుకున్నది అనుభవిస్తాడు. అందుకే సాధ్యమైనంత వరకు మంచి పనులు చేసుకుంటే సుఖాలు అనుభవిస్తాడు, పిచ్చి పనులు చేస్తే దానికి తగిన శిక్ష అనుభవిస్తాడు. కాకపోతే ఇక్కడ హరిశ్చంద్రుడు ఒకానొక కర్మ ఎందుకు అనుభవిస్తున్నాడు, దానికి ఒక కారణం ఉన్నది. ఆయన కూడా ఒక్కసారి చేస్తానని పని చేయకుండా వాయిదా వేసి రవ్వంత అసత్యమాటట చాలా కాలం క్రితం. అది వరుణదేవునితో. ఆ పాపం ఇప్పుడు అనుభవించాడు ఆయన కూడా. చివరికి ఈ హరిశ్చంద్రుణ్ణి తీసుకెళ్ళాడు. వీరదాసుడని పేరు పెట్టాడు ఆ వీరబాహుడు అనేటటువంటి కాటికాపరి. కాశీలో ఉన్న శ్మశానంలో ఒక శ్మశానం అతనికి అంటగట్టాడు. దానినే ఇవాళ హరిశ్చంద్ర ఘాట్ అంటాం. ఎప్పుడన్నా కాశీ వచ్చినప్పుడు వస్తే మీకు ఆ హరిశ్చంద్ర ఘాట్ చూపిస్తాం. హరిశ్చంద్రుడు కాటికాపరిగా సంవత్సర కాలం ఉద్యోగం చేసిన పవిత్ర స్థలం అది. ఆ ఏడాది శవాలు తగలబెట్టాడు. శవాల దగ్గర ఉన్నటువంటి కప్పను తీసుకున్నాడు. ఆ శవాల మీద కట్టినటువంటి గుడ్డలు, వాటిని హిందీ వాళ్ళు కఫన్ అంటారు, ఆ శవ వస్త్రాలు తీసుకున్నాడు. పై దండలు తీశాడు. ఈ విధంగా అక్కడ ఉద్యోగం చేసిన స్థలం అది హరిశ్చంద్ర ఘట్టం. ఈ హరిశ్చంద్రుడితో అన్నాడు ఇప్పుడు ఈ వీరబాహుడు, అబ్బాయి ఈ శ్మశానం ఈ రోజు నుంచి నీ అధీనంలో ఉంటుంది. చాలా జాగ్రత్తగా కాపలా కాయాలి. మనం సరిగ్గా కాపలా కాయకపోతే ఎవడో ఒకడు మనకి తెలియకుండా రహస్యంగా శవాన్ని తగలబెట్టిపోతాడు. ఒక్క శవం ఇక్కడ రహస్యంగా తగలబెట్టబడితే నాకు చాలా నష్టం వస్తుంది. నిన్ను బోలెడంత డబ్బు పెట్టి కొన్నాను, ఆ డబ్బుకి తగిన ఫలితం నాకు రావాలంటే నువ్వేం చేయాలి, ఇక్కడికి వచ్చిన ఏ శవాన్నైనా డబ్బు లేకుండా తగలబెట్టకుండా చూడాలి. ఎవడైనా శవాన్ని తగలబెట్టడానికి వస్తే వాడి దగ్గర నువ్వు కాటి సుంకం అనే పేరుతోటి 100 రూపాయలు తీసుకో. ఈ 100 రూపాయల్ని 6 భాగాలు చెయ్యి.
ఈ 6 భాగాల్లో ఒక భాగం రాజుగారికి కట్టాలి. శ్మశానానికి ట్యాక్స్ అంటారు అది. అందుకని రాజుగారికి ఒక భాగం వెళ్ళిపోతుంది. ఉదాహరణకు 6 రూపాయలు తీసుకున్నారు అనుకోండి ట్యాక్స్, 6 రూపాయలు 1 రూపాయి రాజుగారిది. ఇంకా మిగిలిన 5 రూపాయల్లో 2 రూపాయలు నీవి, 3 రూపాయలు నావి. ఇలా ఎంత వచ్చినా సరే కాటి సుంకం 6 భాగాలు చెయ్యాలి. 1 వంతు రాజుగారికి, 2 వంతులు నీకు, 3 వంతులు నాకు. నీ దగ్గర ఉన్న 2 వంతుల్లో మళ్ళీ 1 వంతు ఈ శ్మశానం చుట్టూతో ఉన్న కంచె బాగు చేయడానికి, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి కట్టెలు ఇవ్వడానికి, అటువంటి వాటికి ఉపయోగించు. 1 వంతు మాత్రం నీ భోజనానికో దానికో వాడుకో. నువ్వు ఎక్కువగా భోజనం చేయడానికి కష్టపడక్కర్లా. ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లా పిండం వండుతారు. ఆ పిండం నువ్వు 1 భాగం తినేయి. ఇక ఈ శ్మశానంలో వచ్చేటటువంటి వాళ్ళంతా శవం మీద గుడ్డలు పెడతారు, కప్పుతారు. ఈ గుడ్డలు ఎప్పటికప్పుడు నాకు పంపేయాలి, వాటిని నేను వేలం వేసేస్తాను. శ్మశానంలో గుడ్డలు వేలం వేస్తారు, అది చాలామందికి తెలియదు. కానీ అందుకనే బయట కొన్ని చోట్ల వేలం వేసేటటువంటి గుడ్డలు అవి ఎక్కడ గుడ్డలో కూడా తెలుసుకోవాలి. శ్మశానంలో నుంచి వచ్చే చీరలు, తెల్లగుడ్డలు, కొన్ని రకరకాలైనటువంటి వస్త్రాలు కూడా కాశీలో ఇప్పటికీ వేలం వేస్తారు. ఆ వేలం వేసేటప్పుడు మనం చూసుకోవాలి. అందుకే ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోవడం కూడా దోషం అన్నారు. ఇవన్నీ మాకు పంపించాలి. ఇంకా దండలు ఉంటాయి. ఈ దండల్లో బాగున్న పువ్వులు ఉంటాయే, ఆ పువ్వుల దాంట్లో మళ్ళీ అమ్మేయి, వాళ్ళు మళ్ళీ ఇంకో తోట కొనుక్కుంటారు. శ్మశానంలోకి శవాలకు వేసే తాజా దండలు ఉంటాయి. ఈ దండలు పాడు చేయడం ఎందుకు? నేనంటే మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను, కానీ ఈ శ్మశానంలో వేసే దండలు అలా ఇవ్వకూడదట. ఈ దండలన్నీ తీసుకెళ్ళి మళ్ళీ పూల కొట్టుకు పంపేస్తారు. పంపేస్తే బాగున్నవి మళ్ళీ అమ్ముతారు. అంటే అలాంటి పనులు చేసేవాళ్ళు ఆ రోజుల్లో కూడా ఉన్నారన్నమాట. ఇంతకీ ఇదంతా హరిశ్చంద్రుడికి ఒక పరీక్ష అనుకోండి. అందుకని ఆ దండలు కూడా నాకు పంపాలి. ఈ విధంగా ఆదాయం శ్మశానము ద్వారా సమకూరాలి. ఆ ఆదాయంతో నేను నిన్ను పాడుకున్నందుకు సుఖపడాలి. అర్థమైందా? జాగ్రత్త, గుర్తుపెట్టుకో. ఇక్కడికి వచ్చాక నీవు కేవలం ఉద్యోగివి, నా బానిసవి. ఇక్కడ పక్షపాతానికి తావు ఉండకూడదు. ఎంత దగ్గరి బంధువైనా చచ్చాక వాడి దగ్గర కప్పం వసూలు చేయకుండా శవం మాత్రం తగలబెట్టడానికి వీల్లేదు. కాటికాపరికి ఒక నియమం ఏంటంటే, వాడు ఆవిడ చచ్చిపోయినా సరేట, ఏమే చచ్చిపోయావా, నీ శవం తగలబెట్టాలంటే ట్యాక్స్ ఎవరు కడతారు అని అడగాలి. ఆవిడ మాట్లాడలేకపోతే వీడికి వీలుంటే వీడన్నా కట్టాలి, పిల్లలన్నా కట్టాలి. అంతేగాని భార్య కదా అని జాలిపడి ఉట్టినే తగలబెట్టడానికి వీల్లేదట. ఆ రోజుల్లో ఆ నియమం పెట్టారు అలా. ఈ విధంగా హరిశ్చంద్రుడికి ఆ నియమాలన్నీ చెప్పి, ఇది కాక ప్రతిరోజు చీకటి పడే ముందు మళ్ళీ సూర్యోదయ సమయంలో ఈ పెద్ద కొండ నిండా తాటికల్లు, ఈతకల్లు, జీలుగు కళ్ళు అని 3 రకాలు ఉన్నాయి. ఈ 3ఇంట్లో ఏది దొరికితే అది పట్టుకురావాలి. ఇదో వచ్చేటప్పుడు మళ్ళీ నాకు తెలియకుండా చొక్క నోట్లో వేసుకునే సుమా, ఎంగిలి చేయకుండా పట్టుకురా, ఎంగిలి కళ్ళు నేను తాగను అంటే, నేను అసలు పుచ్చుకోను గురుదేవా అన్నట్టు ఈయన పాపం. ఇప్పుడు మరి ఆయన గురువు గారు కదా, పుచ్చుకోవా? ఓరు నువ్వెక్కడ దొరికేవరా? శ్మశానంలో శవాలను చూసినప్పుడు అవి కాలిపోతున్నప్పుడు భయం వేస్తుంది. ఆ భయం తొలగాలంటే కాస్త పుచ్చుకోవాలి. పుచ్చుకున్నవాడికి మంచి ధైర్యం వస్తుంది అన్నట్ట. మీరు ఏం చెబితే చేస్తాను, ఒక్క కళ్ళు మాంసం మాత్రం నేను పుచ్చుకోనండి అన్నాడు ఆయన. సరే నీ కర్మ, ఏమైనా నాకు మాత్రం కళ్ళు ఇవ్వాలి. ఈ నియమాలు పాటిస్తావా? చెప్తాం, పాటిస్తానండి. ఎందుకంటే మీరు నన్ను కొనుక్కున్నారు, నన్ను రుణ విముక్తుని చేశారు, మీరు ఏం చెబితే చేస్తానన్నాడు. ఇలాగ శ్మశానంలో కాపరి అయిపోయాడు హరిశ్చంద్రుడు. అక్కడేమో కాలకౌశికుడి దగ్గర భార్య, కొడుకు బండచాకిరీ చేయడం మొదలెట్టారు. ఈ కాలకౌశికుడి భార్య సూర్యకాంతం, ఛాయాదేవి పూర్వం ఉండేవారు సరే, వీళ్ళంతా ఆవిడకి ఎందుకు పనికిరారు అసలు. అంత భయంకరురాలు, క్రూరురాలు. రోజు చితక్కొట్టేది, గొడ్డు చాకిరీ చేయించేది, బండ చాకిరీ చేయించేది. ఎప్పుడో రాత్రో మధ్యాహ్నమో ఆవిడికి తోచినప్పుడు ఈ నెంగిలి మెతుకులు పారేసేది. వాటినే తింటూ పనులు చేయడం మొదలుపెట్టారు. పిల్లవాడు ఇంట్లో ఉంటే అలాగా, వీడు కూడా కొన్ని పనులు చేస్తేనే మేము నిన్ను కొనుక్కున్నందుకు సుఖంగా ఉంటాం. ఈ కుర్రాన్ని కూడా తోటి పిల్లలతో అడవికి పంపించి, అడవి నుంచి విస్తరాకులకు కావలసిన ఆకులు తీసుకురమ్మని చెప్పి పంపించు అని కుర్రాన్ని కూడా పంపమందట. ఓ రోజు నా కాలకౌశికుడి భార్య అంటే, మా పిల్లాడు చిన్నడండి, 8 ఏళ్ళు, అడవికి వెళ్ళి ఏ బాదమాకులో తెచ్చే లోపల ఏ గడ్డి గాదం మీదన్నా కాలేసి దేనన్నా తొక్కితే ప్రమాదం కదా అంటే, పోతే పోతాడే, లోకంలో ఎంతమంది లేరు, అయినా పోయే కాలం రమ్మంటే కానీ రాదు, పొమ్మంటే కానీ పోవడానికి అది ఏమన్నా మన చేతిలో పనే. చచ్చే యోగం వస్తే ఇంట్లో ఉన్న చస్తాడు. ఆయు ఉంటే అడవిలో క్రూర మృగం నోట్లో పడినా బతుకుతాడు. నీ కొడుకు అడవికి వెళ్ళవలసిందే. ఇక్కడ చాలామంది అగ్రహారంలో ఉన్న పిల్లలు అడవికి పెడుతున్నారు, రోజు దర్భలు తెస్తున్నారు, సమిధలు తెస్తున్నారు, ఎండు కట్టెలు తెస్తున్నారు,
బాదమాకులు కట్టలు తెస్తున్నారు. ఆ బాదమాకుల కట్టలతో విస్తళ్ళు తయారు చేస్తున్నారు. అంతో ఎంతో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నీ కొడుకుని పంపవా అని కాలకౌశికుడి భార్య, దాని పేరు చండాస్య, భయంకరురాలు, వీడు కూడా పంపందిట. దాంతో ఈరోజు రోహితుడు కూడా సాటి పిల్లలతో అడవికి వెళ్ళేవాడు, ఆకులవి తెచ్చేవాడు. ఇక్కడేమో వీళ్ళు ఇలా ఉన్నారు. అక్కడ హరిశ్చంద్రుడు తన తానే మరిచిపోయాడు. శవదహనం మీద నుంచి వచ్చేటటువంటి ఆ పొగని పీలుస్తూ, శవదహనం చేస్తున్నప్పుడు ఆ పొగ పీల్చడం చాలా దోషమని శాస్త్రం. అది ఆయువుని క్షీణింపజేస్తుంది. అయినా మరి శవం కాలుస్తున్నప్పుడు దగ్గర ఉండాలిగా, కర్ర పుచ్చుకుని అప్పుడప్పుడు కపాలం లేచిపోకుండా చూడాలి. అందువల్ల ఆ పొగ పీలుస్తూ ఉండిపోయాడు. ఆ బూడిది మీదకు వచ్చేది, ఆ చెత్తా చెదారం మీద పడేది, ఆ శవం మీద ఉన్న వస్త్రాలు పోగేసేవాడు, దండలు పోగు చేసేవాడు, పెండం తినేవాడు, కాటి సుంకాన్ని లాక్కునేవాడు. ఇలా బ్రతుకుతూ తనను తాను మర్చిపోయాడు. బ్రతికుండగానే మరొక దేహం పొందినట్టు అయిపోయింది ఆయన, మరో జన్మ పొందినట్టు అయిపోయాడు ఆయన.